పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం దేవస్థానం ఈవో రమాదేవిపై దాడి సంచలనం రేపుతుంది. దేవాలయాల భూముల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లిన ఆమెపై గ్రామస్తులు దాడి చేశారు. ఈవోపై దాడి ఘటనను తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. పురుషోత్తపట్నం గ్రామంలోని దేవాలయానికి చెందిన భూమిలో అక్రమంగా ఇల్లు నిర్మాణం పేరుతో సమాచారం అందుకున్న ఈవో రమాదేవి ఆలయ సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లారు. అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని, భూమి దేవాలయానికి చెందినదని ఆమె వారికి వివరించింది. అయితే గ్రామస్తులు ఆమె మాటలను వినకుండా ఆలయ సిబ్బందిపై దాడికి దిగారు. ఈ కారణంగా ఈవో రమాదేవి తీవ్ర అస్వస్థతకు గురై స్పృహ తప్పి పడిపోయారు. ఈ ఘటన ఆలయ భూముల పరిరక్షణ ఎంత కష్టంగా మారిందో స్పష్టం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సైతం 2022లో భద్రాచలం ఆలయ భూములను రక్షించాలని, ఆక్రమణలను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విషయంలో పెద్దగా చొరవ చూపలేదన్న విమర్శలు ఉన్నాయి. రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు సమస్యల కారణంగా ఆలయ భూములు నిర్లక్ష్యానికి గురయ్యాయి. దీంతో విలువైన ఆస్తులు దేవుడి పేరిటి కన్నా అవి అన్యాక్రాంతం అవుతూ ఉండటం పట్ల భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే ఘటనపై తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్రంగా ఖండించారు. దేవుడి భూములు రక్షించే ఈవోలపై దాడి చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్కడైనా రూల్స్ కు విరుద్ధంగా ఎండోన్మెంట్ భూములను కబ్జా చేస్తే పీడీ యాక్ట్ పెడతామన్నారు. మరోవైపు భద్రాచలం ఈవో రమాదేవిపై దాడిని ఖండించారు మంత్రి తుమ్మల. ఆలయ ఈవోపై దాడి ఘటన దురదృష్టకరమన్నారు. భద్రాచలం రామాలయం ఈవోతో ఫోన్లో మాట్లాడారు. ఘటనపై విచారణ జరిపి కలెక్టర్ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. భద్రాచలం సీతారామచంద్ర స్వామి భూముల పరిరక్షణ అనేది కేవలం ఆలయ సమస్య మాత్రమే కాదు, అది ధార్మిక ఆస్తుల రక్షణకు సంబంధించిన పెద్ద సవాల్. ఈ విషయంలో ప్రభుత్వాలు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భక్తులు అంటున్నారు.